హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఏంటంటే ముందు ఏంటంటే సొరకాయ పులుసు చేశాను కదా. ఇప్పుడు నేను సొరకాయ తొక్కులతో పచ్చడి చేస్తున్నాను. ఇదేంటంటే మన ఇంటి దగ్గర పండింది కాబట్టి తొక్కలు వేసి చేస్తున్నాను పచ్చడి. దీంట్లో పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక 50 గ్రాములు, ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి కదా క్వాంటిటీ. మీకు కారం సరిపడా తీసుకోండి, అంటే ఇప్పుడు కారం ఎక్కువ తినాలనుకుంటే తీసుకోండి ఒక 50 గ్రాములు, కారం తక్కువ తినాలంటే ఒక 10 గ్రాములు తీసుకోండి. పుదీనాకు, కొత్తిమీర, పుదీనాకు ఒక కట్ట తీసుకున్న, కొత్తిమీర కొంచెం, వంకాయలు. ఈ వంకాయలు ఏంటంటే బారు వంకాయలు, ఇవి ఒక 3 వంకాయలు, ఒక 2 టమాటాలు తీసుకున్నాను. ఇప్పుడు మనం కొంచెం చింతపండు వేస్తే టేస్ట్ వస్తుంది పచ్చడి. జీలకర్ర, ఎల్లుల్లిపాయి, ఎండుమిర్చి అంటే తాలింపులోకి కొంచెం ఏంటంటే ఎల్లుల్లిపాయలు పచ్చడిలోకి పచ్చి, కొంచెం తాలింపుకి, కరివేపాకు తాలింపుకు, ఆయిల్, సాల్ట్, ఇవి తాలింపు దినుసులు తాలింపు పెట్టుకోవడానికి, పసుపు, ఇంగువ. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని మనకి ఇవన్నీ ఉన్నాయి కదా మగ్గ పెట్టుకున్నాము. ఆయిల్లో మగ్గ పెట్టుకుంటేనే బాగుంటుంది ఇది చక్కగా. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ఈ కళాయి పెట్టుకుందాం. ఇది కొంచెం హీట్ ఎక్కినాక మనం చేసే ప్రాసెస్ చూపిస్తాను మీకు. హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం వీటికి మగ్గ పెట్టుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకుందాము. మనం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటాం కదా, కొంచెం మగ్గ పెట్టుకోవడానికి ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఇది హీట్ ఎక్కింది. ఇప్పుడు నేను ఎందుకు తాలింపు ఫస్ట్ పెడతానంటే, ఇవి కొంచెం ఆవాలు, ఈ సాయమినపప్పు ఉంది కదా, ఇవి మనకి ఫస్ట్ అన్ని వేసుకుంటే కొంచెం బాగుంటుంది. నేను మళ్ళీ తాలింపు పెడతాను పచ్చడి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందాం. చక్కగా పచ్చడి కాబట్టి ఇది కొంచెం వేగాలి. చూసారు కదా, ఇట్లా వేయించుకోవాలి మిర్చి. ఇప్పుడు వేగిపోయినాయి. ఇప్పుడు మనం తీసేసుకున్నాము. ఇవి రోట్లో చేస్తే చాలా బాగుంటుంది. మన రోల్లో మనకి ఇక్కడ అంత ఫెసిలిటీస్ లేదు కాబట్టి మిక్సీలో చేస్తున్నాను. నెక్స్ట్ సొరకాయ తొక్కు. ఇవి చక్కగా పచ్చి వాసన పోయేలాగా వేయించుకోవాలి. ఇది మనం కొంచెం తొందరగా మగ్గాలంటే కొంచెం. ఇప్పుడు మనం ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇది సాల్ట్ వేసుకుంటే కొంచెం మగ్గి తొందరగా. సాల్ట్ వేసుకుని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుందాము. చక్కగా సొరకాయ అనేది పచ్చివాసన పోయి చక్కగా మగ్గిద్ది. ఇప్పుడు సిమ్లో కాకుండా ఇట్లా మీడియం సైజులో పెట్టుకోండి. ఇప్పుడు మనం చూసారు కదా, ఈ టైంలో ఉన్నప్పుడు మనం కనవ వేసేసుకోవాలి. ఏంటిది, వంకాయ, టమాటాలు, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేసుకుంటాం. ఇంకా ఈ వంకాయలు ఏంటంటే ఉప్పు వేసుకుని పెట్టుకోండి వాటర్లో, ఎందుకంటే కండర రాకుండా కలర్ మారకుండా ఉంటుంది. ఇప్పుడు టమాటా కూడా వేసేసుకుందాం ఇందులోనే. కానీ టమాటాలు ఇప్పుడు ఈ మొత్తం అన్నీ వేసేసుకుంటామే. ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవక్కర్లేదు. చూసారు కదా, ఇప్పుడు ఇవన్నీ మగ్గ పెట్టుకుంటామే. ఇవి కొంచెం మగ్గిన తర్వాత మధ్యలో కొంచెం మనం చింతపండు పెట్టుకుందాం. ఇందులో కావాలంటే పెట్టుకోండి, లేకపోతే మనం మిక్సీలో పట్టుకున్నప్పుడు పెట్టుకోండి. ఎందుకంటే ఆ టైం మధ్యలో పెట్టుకుంటే ఏంటంటే మనకి వాటర్ అనేది పచ్చడి పాడకుండా ఉంటుంది. కొంచెం దీంట్లో కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు.
కొంచెం మనకు పచ్చడి గట్టిగా లేకుండా కొంచెం లూజ్గా ఉంటుంది. ఇప్పుడు మనం మగ్గ పెట్టుకుందాం. తర్వాత కొంచెం చిన్న గ్లాస్ వాటర్ పోద్దాం. ఇప్పుడు మనం మూత తీసుకుని చూసుకున్నాము. చూసారు కదా ఎలా మగ్గిపోయిందో. కాకపోతే ఏంటంటే మనం కొంచెం మరీ గట్టిగా ఉంటుంది పచ్చడి. మనం కొంచెం వాటర్ పోసుకుంటే ఎక్కువ వద్దు, ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోండి. అదేంటంటే కొంచెం లూజ్గా ఉంటుంది పచ్చడిను, ఇవి కొంచెం మగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వాటర్ వేసాం కదా, కొంచెం చింతపండు మనకి కొంచెం చింతపండు వేసుకుంటే పచ్చడి అనేది టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొంచెం మగ్గ పెట్టుకున్నాము. ఇది మగ్గితే ఇంకా కొంచెం చల్లారితే మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము. పచ్చడి పసుపు వేస్తే చాలా మంచిది కదా, యాంటీబయాటిక్ కాబట్టి. ఇంకోటి ఏంటంటే మంచి కలర్ వస్తుంది పసుపు వేసుకుంటే. ఒకసారి తిప్పుకుని ఒక్క 2 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. చేసుకుని ఇప్పుడు ఇది ఇలా ఉండాలి. ఇది చల్లగా అయిపోయాలి. చల్లగా అయిపోయినాక మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఇందడ వేయించుకున్నాయి ఇందులో వేసుకున్నాం కదా. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు కొన్ని వేసుకోవాలి, రెబ్బలు. అలాగే జీలకర్ర, మనకి 1 స్పూన్ పడుతుంది జీలకర్ర. ఇవి వేసుకుని మిక్సీ పట్టుకుని వద్దాము. ఇట్లా కచ్చపచ్చగా అయిన తర్వాత ఇప్పుడు మనం ఇవి వేసుకోవాలి. మనం మొత్తం అన్ని మగ్గ పెట్టుకున్నాం కదా, ఇవన్నీ వేసేసేసి మిక్సీ పట్టేసుకుంటామే. ఇప్పుడు ఆ ముక్కలన్నీ వేసేసుకున్నాం కదా, మిక్సీ పట్టేసుకుని ఇంకా తిరగమాత పెట్టేసుకుంటామే, తాలింపు పెట్టేయడమే. మిక్సీ పట్టుకున్నాక ఇలా ఉంటుంది. రోట్లో పట్టుకుంటే కచ్చపచ్చగా ఉండి కొంచెం ముక్కలు అక్కడక్కడ కనబడతాయి. మనకి మిక్సీ కాబట్టి ఎక్కువసేపు ఇంకా మెత్త పేస్ట్ చేసుకోమాకండి, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాము. మీకు తాలింపు పెట్టుకుంటే పెట్టుకోండి, లేకపోతే లేదు, మీ ఇష్టం అనమాట. ఏంటంటే తాలింపు పెడితే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, కొంచెం బాగుంటుంది. అది తాలింపు పెట్టుకుని పర్లేదు. ఎందుకో తెలుసా మీకు, ఫస్ట్ నేను తాలింపు దినుసులు అవి వేసాను కదా, ఇప్పుడు అది వేసాను కాబట్టి తాలింపు పెట్టుకోక్కర్లా. కానీ మీకు కావాలంటే తాలింపు పెట్టుకోండి. ఇది హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం దీంట్లో తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకుందాం, ఎక్కువ అక్కర్లేదు, చాలు. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది, ఎల్లుల్లిపాయలు వేద్దాము. ఇప్పుడు మనం ఇందులో దినుసులు వేసుకున్నాము. దీంట్లో మీకు కావాలంటే శనగపప్పు కూడా వేసుకోండి. ఒక 2 స్పూన్లు వేసుకోండి. కావాలంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం. కరివేపాకు, లాస్ట్ ఫైనల్ ఇంగువ. ఇంకంతే కట్టేసుకుందాం. సూపర్ వాసన వస్తుంది. ఇంగువ వేయగానే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం చూసారు కదా, ఎంతో రుచికరమైన సొరకాయ తొక్కు పచ్చడి. మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారు కదా. చూడండి ఎంత టేస్టీగా ఉన్న సొరకాయ తొక్కు పచ్చడి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.